ఓం నమః పార్వతే పతే హర హర మహాదేవ్. మహాదేవా, ఇంకొద్దిసేపట్లో 12 బోర్డ్ ఫలితాలు వస్తాయి. ప్లీజ్ 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 పాస్ చేయించండి. నీతో నిజంగా చెప్తున్నాను, బోర్డ్స్లో పాస్ కాకపోతే నా ప్రాణం పోతుంది. ప్రామిస్. అయ్యో అమ్మా, 2000 సంవత్సరం వచ్చేసింది. ఈ కొత్త తరంలో కూడా ఇంకా బాబాదం కాలం నాటి ఇంటర్నెట్ వాడుతున్నాం, నడవడమే లేదు. ఇంకా తనేది భోపాల్ యొక్క మహారాణి ద హైనెస్ నేహా శర్మ గారు. 12th రిజల్ట్ తనది. ఇక్కడ నా నిద్ర పాడవుతుంది. విబోర్ ఆపు. నీ గారాల కొడుకు మాట్లాడుతున్నాడు. ఎలా అంటే 24 గంటల్లో 26 గంటలు పనిచేస్తున్నట్లు. వీడికి చదువు అవ్వలేదు, ఉద్యోగం చేత కావట్లేదు. చెల్లెలి రిజల్ట్ చూడమంటే చాలు విషం కక్కుతున్నాడు. వెబ్సైట్ ఓపెన్ అయింది. నేహది రోల్ నెంబర్ ఎంత? 1120786. అంతా మంచే జరగాలి దేవుడా. అంతా మంచే జరుగుతుంది. నా నేహ ప్రపంచంలోనే బెస్ట్ కూతురు. మహాదేవా, నాన్న, ఏమైంది నాన్న? మీరంతా అలా? ఎవరు ఊహించలేనిది జరిగిపోయింది. ఏమైంది నాన్న? ఇంటర్లో నా కూతురు టాప్ చేసింది, అది కూడా 92%తో. అద్భుతం బిడ్డ, మన ఊరి పేరు నిలబెట్టావు. అభినందనలు బిడ్డ. అన్నయ్య, ఆనందంగా ఆరోగ్యంగా ఉండు నేహ. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమవుతుందేమో తెలియడం లేదు. ఏదైనా తేడా జరిగితే నేనేం చేయాలి? నాన్న, మీకు సంతోషమే కదా? చాలా సంతోషంగా ఉన్నాను తల్లి. ఈ లోకానికి ఆడపిల్లలు భారమేమో కానీ నాకైతే నా కూతురు నా సౌభాగ్యం. నీలాంటి కూతురు ఉంటే తల్లిదండ్రుల హృదయంలో ఒక మెడల్లాగా నిలుస్తుంది. నా చిట్టి తల్లి. మీ ఇద్దరి సంతోషం నాకు చాలా విలువైనది. పక్కా ప్రామిస్.
నేను రాత్రి పగలు కష్టపడి చదువుతాను. ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ ఒకే ప్రయత్నంలో పాస్ అయి చూపిస్తాను. నువ్వు చేస్తావు తల్లి. నా నేహ ప్రపంచంలోనే బెస్ట్ కూతురు, బెస్ట్. కొట్టండి డప్పులు. దేవుడా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగు కనెక్ట్ అయిందా? అవునక్క, అవుతోంది. దేవుడా కనెక్ట్ అయింది. రూల్ నంబర్ 112079. త్వరగా ఓపెన్ అయింది. అక్క, సంజు అన్నయ్య పాస్ అయిపోయాడు. పడి లేచి మొత్తానికి 38% తో పాస్ అయ్యాడు. కానీ పాస్ అయ్యాడు. నా 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 సంజు పాస్ అయ్యాడు. థ్యాంక్ యూ దేవుడా. ఒట్టు ఈ రోజు కనుక మీరు సంజుని పాస్ చేయకపోయి ఉంటే నాకైతే తట్టుకోవడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు మీరిద్దరూ స్కూల్ లాగే కాలేజ్ లో కూడా కలిసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. మీకైతే తెలుసు విడిపోవడంలోని బాధ. సంజు లేకపోతే నా పరిస్థితి కూడా అలాగే అయిపోయేది. ఎలాగైతే మీకు జరిగిందో సతీమాత లేకుండా. తొలి ప్రేమ అనేది జీవితాంతం మర్చిపోలేని హృదయ స్పందన. అది లేకుండా ఎవరైనా ఎలా జీవించగలరు?